నమస్తే, వెల్కమ్ టు గోల్డెన్ స్క్రీన్స్. శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాల్లో వరాహావతారం ఒకటి. ఆ వరాహావతారానికి స్త్రీ రూపమే వారాహిమాత అంటారు. వారాహిమాత గురించి దేవీ భాగవతంలో ఇలా రాసి ఉంది. చండీమాత రక్తబీజులను సంహరించినప్పుడు వారాహిమాతృకను సృష్టించినట్లుగా ఉంది. సప్తమాతృకల్లో ఒకరిగా, దశ మహావిద్యలలో ఒకరిగా భావించి పూజిస్తారు. ఈ అమ్మవారు వరాహముఖం కలిగి ఉండి చేతులలో నాగలి, రోకలి మొదలైన ఆయుధాలు ధరించి దర్శనమిస్తారు. భక్తులకు ధైర్యం, బలం, రక్షణ ఇచ్చే దేవతగా కొలుస్తారు ఈ అమ్మవారిని. తాంత్రిక పూజలు నిర్వహించేవారు రాత్రి వేళలో అమ్మవారిని పూజిస్తారు. ఈ వీడియోలో మీరు చూస్తున్న వారాహి అమ్మవారి ఆలయం కాకినాడ జిల్లా కొవ్వూరులో ఉంది. ఈ ఆలయానికి చేరుకోవడానికి కాకినాడ నుండి 7 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే చాలు. బస్సులు, ప్రైవేట్ వెహికల్స్ అందుబాటులో ఉంటాయి. నవరాత్రుల్లో, పండగ రోజుల్లో అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతారు. శుక్రవారాలు, పౌర్ణమి తిథుల్లో హోమాలు, సామూహిక పూజలు నిర్వహిస్తారు. నమ్మిన వారికి ధైర్యాన్ని, రక్షణను ఇస్తుంది ఈ వారాహి అమ్మవారని భక్తుల విశ్వాసం.